నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వాక్స్ అని యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు తుంగభద్ర డ్యామ్ ఇన్ఫ్లో గురించి అయితే మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఈ వీడియో రైతులకైతే షేర్ చేయాలని కోరుకుంటున్నా. మునుపెన్నడూ చూడని విధంగా ఈ రోజు అంటే మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే ప్రజెంట్ క్లారిటీ అనేది లేకుండా పోయింది. ఈ తాగునీటి అవసరాలకు మాత్రమే నీళ్లు వదలడం, అలాగే సాగుకై తగిన వదలకపోవడం చాలా మంది రైతుల్లో ఆందోళనకరంగా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది నార్లు పోసుకొని ఉన్న రైతులు ఉన్నారు. చాలా మంది విత్తుకున్న రైతులు ఉన్నారు. ఆ నీళ్లు కట్టుకునేకి లేక రాత్రి రాత్రి ఏదో అడపా తడుపుకున్న రైతులు ఉన్నారు. పైప్ లైన్లు పగలగొట్టుకొని చాలా మంది ఇబ్బందులైతే పడుతున్నారు. వద్దని చెప్పినా మళ్ళీ మోటార్లు వేస్తున్న రైతులనే చూస్తున్నాం. అయిన తర్వాత అధికారులైతే పకడ్బందీగా నీళ్ళనైతే ముందుకు తీసుకొని పోవాలని ఉన్న నీటినైతే గిన చాలా మంది ఆలోచన చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ వచ్చే ఏడాది 2027 ఈ ఎల్‌నినో, సూపర్ ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో వచ్చే జూన్ మాసం వరకు 2027 జూన్ మాసం వరకు నీళ్ళనేవి డ్యామ్‌లో ఉండాలని ఖచ్చితంగా అయితే ప్రభుత్వం అయితే ఆర్డర్స్ చేస్తుందనమాట. ఒక 30-40 రోజుల వ్యవధిలో శ్రీశైలం డ్యామ్ అయితే గిన పూర్తి స్థాయిలో బంద్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఇన్‌ఫ్లో ఈరోజు తుంగభద్ర నది చూసుకున్నట్లయితే ముఖ్యంగా శ్రీశైలంది అటు నుంచి తెగిన ఈరోజు తుంగభద్ర చూసుకున్నట్లయితే డేట్ వచ్చేసి 26వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు ఇన్‌ఫ్లో వచ్చేసి 10,101 క్యూసెక్స్ అయితే కింద రావడం జరిగింది. అలాగే ఎడదండి కాలువకు చూసుకున్నట్లయితే ఎల్‌బి-ఎల్ఎల్‌సి అంటారు. ఈ కాలువకు వచ్చేసి 3,421 క్యూసెక్స్ అయితే కింద ఎత్తడం జరిగింది. అలాగే ఆర్‌బి-హెచ్ఎల్‌సికి అంటే రైట్ బ్యాంక్ హెచ్ఎల్‌సికి అయితే కింద 2,613 క్యూసెక్స్ అయితే కింద ఎత్తడం జరిగింది. అలాగే ఆర్‌బి-ఎల్ఎల్‌సికి అంటే రాయబసవన్న కాలువ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేప్పటికి రైట్ బ్యాంక్ ఎల్ఎల్‌సి అంటారు. 1,612 క్యూసెక్లు అయితే గిన ఎత్తడం జరిగింది. అలాగే ఆర్‌బిసి రైట్ బ్యాంక్ కెనాల్‌కి అయితే గిన 180 క్యూసెక్లు మాత్రమే ఎత్తడం జరిగింది. అలాగే రైవర్ నుంచి కిందకైతే వదలలేదు. 200 క్యూసెక్లు మొన్న 1000 క్యూసెక్ల వరకు కూడా ఎత్తిండ్రు. ఇప్పుడైతే బంద్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 94 టీఎంసీల 971 క్యూసెక్స్ అయితే గిన ప్రెజెంట్ ఉందన్నమాట. ఫ్లడ్ అయితే పెద్దగా కొనసాగటం లేదు. వర్షాలు తగ్గి ఉన్నాయి. మెయిన్ గా వచ్చేసి ఇక్కడ వర్షాలు లేనందువల్ల ముందుకు గడ్డు పరిస్థితి ఈ విద్యుత్ జల విద్యుత్ అంటే నీటి నుంచే మనకు విద్యుత్ తయారవ్వాలి కాబట్టి మెజెంట్ ఈ విధమైన ఆలోచనతో ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వం ఆంధ్ర గాని, కర్ణాటక గాని, తెలంగాణ గాని ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నీటిని అయితే గిన మనకు కొద్ది కొద్దిగా వాడుకోవాలి. ఆరుతడి పంటలు కూడా విచ్చే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. ఏ 30-40 రోజులు చెప్తే 30-40 రోజులు పంట పండే సిచ్యువేషన్స్ ఎక్కడ లేవు. ఒక 3 నెలల కాల వ్యవధి ఉంటే పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే విత్తి రైతు నష్టపోయే దశకైతే ఉన్నాడనమాట. చాలా మంది రైతులు రాస్తారోకోలు, ధర్నాలు ఇలా చేస్తున్నారు. అయినా అవి మనకు పైనున్న నీళ్లు అంటే ఇప్పుడున్న వాటికంటే ఎక్కువగా వచ్చినట్లయితే వర్షాలు మళ్ళీ ఫ్లడ్ కొనసాగి వస్తే తప్ప ఇప్పుడు ఈ సాగు అనేది ఎలా ఉంటుందనేది ముందు ముందు అయితే చూడాల్సిన పరిస్థితి అనమాట. ఇదండి ఈ వీడియోకి. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.